లాస్ట్ ఇయర్ గత ఏడాది కూడా మనం చూసాం. పూర్తిగా వినాయకుడు మునిగిపోయాడు. అక్కడ మార్కింగ్ చేసి ఉంచారు. ఇక్కడ మార్కింగ్ చేసి ఉంచారు. అక్కడ ఎర్ర జెండాలను కూడా పెట్టి ఉంచారు. అంటే వినాయకుడిని ఇక్కడ పెట్టిన తర్వాత అలా సాగర గర్భంలోకి వినాయకుడు పూర్తిగా వెళ్ళిపోతుంటుంటాడు. పాదాల దగ్గర నుంచి ఆయన పూర్తి ప్రతిమ మొత్తం అంతా కూడా ఆయన రూపమంతా ఈ గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ప్రకృతిలో కలిసి ప్రకృతి వల్లే మనం జీవిస్తున్నాం కదా. వినాయకుడు మళ్ళీ తిరిగి ప్రకృతిలోకి వెళ్ళటం అంటే ఏంటి అంటే మనం బతికుండాలి అంటే ప్రకృతే కారణం. మనం ఆనందంగా ఉండాలి. లోకాలు అల్లాడిపోతుంటుంటాయి. సో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకుండా ఉండటానికి ప్రజల్లో అశాంతి దుఃఖాలను దూరం చేయడానికి అన్నట్టుగా నేను ఎప్పుడు మీతో ఉంటాను, ప్రకృతిలో ఉంటాను. గంగమ్మ ఒడిలోకే నేను వెళుతూ ఉన్నాను. ప్రకృతిలో కలవడం ద్వారాని ఆ గణపై వెళుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, అదిగో ఇంకొంచెం వెళుతూ ఉన్నాడు. సరిగ్గా వినాయకుడు ఎప్పుడైతే నీటి అలలను తాకుతాడో, వినాయకుడి పాదాలు ఎప్పుడైతే నీటి అలలను తాకుతాయో అబ్బా దృశ్యం కూడా విందుగా ఆ దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యాన్ని మీరు చూడటానికి సిద్ధంగా ఉండండి. వినాయకుడు ఇప్పుడు అలా 69 అడుగుల వినాయకుడు అరామాంతం మెల్లగా ఇంకా గాల్లోకి వెళుతూ ఉంటే మొత్తం విశ్వమంతా ఆకాశమంతా గణనాథుడే మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు ఒక్కొక్క మేఘం ఒక్కొక్క దేవతామూర్తిలా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి ఒక్కొక్క అలా ఒక్కో దేవ గణంలా మనకి కనిపిస్తూ ఉంది. ప్రకృతి అంతా వినాయకుడికి సాగర గర్భంలోకి స్వాగతం పలుకుతూ ఉంటే ఇక్కడ వాతావరణం కూడా కొంచెం చల్లబడింది. సూర్యుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు చాలా ఎండ ఉంది, కానీ భక్తుల కోసం అన్నట్టుగా సూర్యుడు కొంచెం తన ప్రతాపాన్ని తగ్గించుకున్నాడు. ఆ మేఘాలు దేవతామూర్తుల్లో వినాయక నిమజ్జనాన్ని వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో తిలకిస్తూ ఉన్నట్టుగా. ఎందుకంటే వినాయకుని పూజను కేవలం మనుషులే కాదు, దేవతలు కూడా ఆచరించాలి అని చెప్పినటువంటి వ్రతం. మునులు, మహారాజులు అందరూ కూడా వినాయకుని వ్రతాన్ని, శ్రీకృష్ణుడే వినాయకుని వ్రతాన్ని ఆచరించడం ద్వారా సమర్థకమైన దొంగిలించినటువంటి అపవాదులు పోగొట్టుకున్నాడు. అంటే ఎవరైతే దిగులుగా ఉంటారో, ఎవరి పైన అయితే అపనిందలు ఉంటాయో, ఎవరైతే లేదు అని బాధపడుతుంటుంటారో వాళ్ళ ఆచరించడం ద్వారా సుఖశాంతులను పొందగలుగుతారు, రాజ్యాధికారాన్ని పొందగలుగుతారు, ధన కనకాదులను పొందగలుగుతారు. అంతేకాదు వాళ్ళపైన ఏదైనా అపవాదులు ఉంటే వాటిని పోగొట్టుకుంటారు అని సాక్షాత్తు ఆ కథలో శ్రీకృష్ణుడు చెబుతాడు. శ్రీకృష్ణుడి సమంతకమని కథ నాకు గుర్తుంటుంది. వినాయకుని వ్రతం చేసేటప్పుడు ఆ కథను ప్రతి ఒక్కరూ కూడా చెబుతారు. అందుకే వినాయకుని వ్రతం ఆచరించిన తర్వాత ఆ అక్షింతలు నెత్తిపైన చల్లుకుంటారు. నెత్తిపైన చల్లుకోవడం ద్వారా నిజానికి ఆ చంద్రుడిని చూడడం ద్వారా శ్రీకృష్ణుడు కూడా నీలాపరిందలు ఎందుకు వచ్చాయి? చాలా చెంబులో శ్రీకృష్ణుడు వినాయకుని చూడటం వల్ల నీలాపరిందలు వచ్చి సమంతకమని దొంగిలించిన అపవాదును మూటగట్టుకుంటాడు. సో వినాయకుడికి చంద్రుడికి ఎందుకు వచ్చింది అంటే చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు, చంద్రుడు వినాయకుని చూసి అపహాస్యం చేశాడు. ఆ తర్వాత చంద్రుడు తన తప్పును సరిదిద్దుకోవడం ద్వారా వినాయకుడు ఇచ్చినటువంటి వరం, పార్వతి ఇచ్చినటువంటి వరం. ఎవరైతే వినాయకుడు వ్రతాన్ని ఆచరించి అక్షింతలు చదువుకుంటారో వాటికి ఇటువంటి నీలాపరిందలు ఉండవని. సో ఈ 11 రోజుల క్రితం వినాయక చవితి నాడు పూజ చేసి అక్షింతలను చల్లుకుని నిత్యం ఈ 11 రోజుల పాటు వివిధ మండపాల దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పూజా గదులలో వినాయకుడిని రోజు పూజించి ఈ రోజు మహా నిమజ్జనాలకి తీసుకొచ్చారు. కొంతమంది 5 రోజులకి నిమజ్జనాలు చేసుకుంటుంటారు. అలా నిమజ్జనాలు పూర్తవుతూనే ఉన్నాయి. వినాయక చవితి అయిన తర్వాత 3వ రోజున, 5వ రోజున, 7వ రోజున, 9వ రోజున, ఇప్పుడు 11వ రోజున నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. రైట్, అది మనకు ట్యాంక్ బండ్ మీద నుంచి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ రోహిత్ అందిస్తున్న వివరాలు. భూమి ఆకాశాన్ని ఏకం చేస్తూ గంగమ్మ ఒడిలో మరికొద్ది క్షణాలు సేద తీరడానికంటూ మహా గణపతి అక్కడ అన్ని సిద్ధం చేశారు. చూడొచ్చు మనం ఎంత జన సందోహం అక్కడ కనిపిస్తోందో. మళ్ళీ ఈ దృశ్యాన్ని చూడడానికి సంవత్సరం దాకా మనం వేచి చూడాలి. ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రస్తుతం అందరూ కూడా కలుగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా అక్కడ ట్యాంక్ బండ్కి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా బిగ్ టీవీ స్క్రీన్ ద్వారా మహాగణపతిని దర్శించుకోవచ్చు. అందరికీ అభయ హస్తాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సర్వ విఘ్నాలు కూడా తొలగిపోయి మొత్తం ప్రపంచం సుఖశాంతితో ఉండాలి అన్న దృక్పథంతో అక్కడ విశ్వశాంతి గణపతిని ఖైరతాబాద్ కమిటీ సభ్యులు అందరూ కూడా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అక్కడ ఏర్పాటు చేశారు. విశ్వం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటూ